బాలు కారు విషయంలో గజ చేసిన కుట్రని మొత్తం తెలుసుకుంటాడు బాలు. అయితే మీనాకి కారు గురించి, ఆ గజ గురించి ముందే తెలుసు. ఆ తెలిసిన విషయం బాలుకి ఎందుకు చెప్పలేదని బాలు వచ్చి గొడవ పెట్టుకుంటాడు. ఎందుకండి లేనిపోని గొడవలు, కారు పోతే పోయిందిలే అని మీనా అంటే నా కారు పోతే పోయిందా? చచ్చిన నీ బాబు ఏమన్నా కొనిచ్చాడా? లేకుంటే మీ బాబు వచ్చి కొనిస్తాడా? అన్నట్టు చాలా భయంకరంగా మాట్లాడతాడు బాలు. అంటే బాలు అలా మాట్లాడతాడని అస్సలు ఊహించదు మీనా. అదే మాటల్ని అదే టైంలో మీనా వాళ్ళ అమ్మ, చెల్లెలు ఇద్దరూ వింటారు. సత్యం కూడా వింటాడు. బాలు నోట్లోంచి ఇలాంటి మాటలా అన్నట్టు షాక్ అయిపోతారు. చాలా అంటే చాలా బాధపడతాడు. ఒక దరిద్రపు గొట్టు సంబంధాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టి నా జీవితాన్ని నాశనం చేశారు అంటూ బాలు చాలా కోపంగా మీనా వాళ్ళ కుటుంబం మీద అరుస్తూ ఉండడం చూసిన ప్రభావతి, వీళ్ళకి ఇలానే కావాలి, ఇన్ని రోజులు నేను చెప్తుంటే వినిపించుకోలేదు, ఇప్పుడు వాడికి అర్థమైంది అనుకుంటూ ప్రభావతి బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మీనా వాళ్ళ విషయంలో. బాలు కోపంలో ఆవేశంలో మాట్లాడిన మాటలకు మీనా వాళ్ళ కుటుంబం చాలా బాధపడుతూ ఉంటుంది.